అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం? ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని. అభివృద్ధి చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. దానికి మాత్రం ఈయనకి పిహెచ్డి ఇవ్వాలి మనందరం కలిసి. ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక సైకో, మానసిక సమస్యలుండే వ్యక్తి. అందుకే మనలందరినీ నిండా ముంచేశాడు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, మీ బిడ్డ అంటాడు. మీరు చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి, నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా బీసీలో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ బీసీకైనా న్యాయం చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 30 ఆదరణ, ఇంకా మిగిలిన 30 బీసీ కార్యక్రమాలు అన్ని రద్దు చేశాడు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు, నేను బీసీ బిడ్డ అంటాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా, మన రాష్ట్రంలో గాని, కర్ణాటక గాని, హైదరాబాద్ గాని, కర్నూలు నుంచి వలసపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కర్మ? నేను ఒకటే చెప్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, ఇక్కడి నుంచి వలసలు ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ. మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు. ఒక కేఈ కృష్ణమూర్తి కాదు, ఈరోజు యనమల రామకృష్ణ దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు అందించాం. మళ్లీ హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలికి అన్యాయం జరుగుతుందని, వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు, సజీవ దహనం చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏమాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు. అది ఈయన చేసే పని. కనీసం పరామర్శకు కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహేమనా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే చూశారు తమ్ముళ్ళు, కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు.
అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. నేను